టైం దగ్గరకొస్తున్న కొద్దీ ఇంకా పరేషాన్లు ఎక్కువనే అయితున్నాయి గానీ అస్సలు తక్కువైతనే లేవు. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 157. నేను ఎప్పటినుంచెలైతే ఈ బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ చేసినో అప్పటినుంచెల్లి ఏం కాలేదు కానీ ఇంకా ఇది స్టార్ట్ అవుతుంది, ఇంకొన్ని రోజులలో ఆడిషన్స్ ఉన్నాయి అన్నప్పటి నుంచి నాకైతే చాలా నెగిటివ్ థింగ్స్ జరుగుతున్నాయి, చాలా బ్యాడ్ జరుగుతుంది. టైం చూస్తే 2:30 అవుతుంది. ఈ టైంకి నేను వాయిస్ ఓవర్ కొడుతున్నా దయ్యం లెక్క మేల్కొని. దీనికి కూడా కారణం ఉంది. ఏందంటే ఇంట్లో చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఈ గొడవలు ఏం నాకు మామూలు కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసుకుంటా పెరిగిన గొడవలే ఇవన్నీ. ఈ గొడవలలోనే పెరిగిన ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను. కానీ నేను ఏదైతే చెయ్యాలి అనుకుని నేను ఫోకస్ పెడదాము, నేను కాన్సన్ట్రేట్ చేద్దాము అనుకుంటున్నాను, ఆ టైంలో ఈ గొడవలు అవుతున్నాయి. నా మైండ్ మొత్తం ఆగమైపోతుంది. నిజంగా పోయి దేవుడు కూడా ఎంత విచిత్రంగా ఆట ఆడతాడు అంటే, ఇంట్లో జరుగుతున్న ఇట్లాంటి సిచ్యువేషన్స్, బయట నాకు మెంటల్గా జరుగుతున్న ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇవన్నిటిని తట్టుకొని నిలబడతాడా లేడా అని చెప్పి స్ట్రెచ్ చేస్తుండా లేకపోతే ఏంది అనేది అయితే నాకైతే అస్సలు అర్థమే అవుతలేదు. దేవుడు నిన్ను రాజు చేయాలనుకుంటే నీ కిరీటం ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు. కిరీటం యుద్ధం గెలిచిన తర్వాత వస్తుంది. సో నేను రాజు అయిపోవాలని టింగ్ అని కిరీటం రాదు, ఫస్ట్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో నువ్వు విన్ అయితే నువ్వు రాజు అవుతావు. సో లైఫ్ ఈజ్ ఆల్ దట్, అంతే కదా. అంటే నాకు ఇది కావాలి అనుకుంటే ఫస్ట్ దేవుడు నీకు అది ఇవ్వడు, దాని చుట్టూ ఆదిస్తాడు. యూ హావ్ టు ప్రూవ్ దేర్. ఆ వార్లో నువ్వు విన్ అయితే నువ్వు రాజు ఏదో అవుతావు. దట్స్ మై ఫిలాసఫీ. ఈ మాటలు నాకు ఇప్పుడు చాలా నిజంగా అంటే చాలా నిజంగా అనిపిస్తున్నాయి. నిజంగా ఇవన్నీ తట్టుకొని నేను నిలబడితేనేమో బిగ్ బాస్ని గెలిపిస్తాడు నన్ను. నేను ఇవన్నీ తట్టుకోకుండా ఇప్పుడే నేను ఇంత కృంగిపోతే అక్కడ పోయి అవన్నీ ఎట్లా తట్టుకుంటా అంటే, దేవుడు నాకు ఇవన్నిటికీ ప్రిపేర్ చేస్తుండేమో అనే ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఏదేమైనా నేను తట్టుకుంటున్నా, నేను స్ట్రాంగ్ ఉందాం అనుకుంటున్నా, కానీ ఎట్ సమ్ పాయింట్ నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు చాలా గివప్ ఇవ్వాలనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ నేనైతే అస్సలు గివప్ ఇయ్య. ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చినా కానీ సార్ నేనైతే అస్సలు గివప్ ఇయ్య. ఒకవేళ నేను గివప్ ఇస్తే కనుక మా అమ్మ కోరుకున్న కోరిక లెక్కనే మిగిలిపోతుంది అండ్ నా పేదరికంలోనే చచ్చిపోతా నేను ఇంకా. సో ఈరోజు అయితే ఇంతే, చాలా బాధగా ఉంది. వ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయండి.